బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కంచర్ల విజయభాస్కర్ గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం చేసేది అంటే పీపీపీ విధానం అనేది స్కీమ్ కాదు, ఇది పెద్ద స్కామ్ అని చెప్పి డైరెక్ట్ గా వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. సో కాలేజీలు ఎవరైనా పీపీపీ పద్ధతిలో తీసుకుంటే వాళ్లను జైలుకు పంపిస్తాం. 17 మెడికల్ కాలేజీలు చాలా కష్టపడితే వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కష్టపడి తీసుకొచ్చామని జగన్ చెప్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు జగన్ కమెంట్స్ ని ఎలా చూస్తున్నారు? ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా కమెంట్స్ చేశారు. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ చూపించబోతున్నాం, చేతిలో ఉన్న గీతలు ఏవైతే ఉన్నాయో ఆ గీతలు కనపడకుండా చేస్తాం, ప్రజల కోసం మేము ఏకమయ్యామంటూ కూడా ఒక కీలక వ్యాఖ్య పవన్ కళ్యాణ్ చేయాల్సి వచ్చింది. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక జగన్ వ్యాఖ్యల వెనుకున్న అంతరార్థం ఏంటంటారు? ముందుగా పవన్ కళ్యాణ్ గారి వృత్తిని అపహాస్యం చేస్తూ హేళన చేస్తూ వారు అధికార ప్రతినిధి చిన్నపరెడ్డి గారు మాట్లాడడం సమంజసం కాదు. అది పవన్ కళ్యాణ్ గారు చలనచిత్ర సీమ ఎంతో రెవెన్యూ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి, అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు రెవెన్యూ ఇస్తుంది తెలుగు చలనచిత్ర పరిశ్రమ. పైగా వారు ఒక వృత్తిలో పవిత్రంగా ఉన్నారు. అది దొడ్డిదారిని సంపాదించుకున్న దొడ్డిదారిని సంపాదించుకున్న డబ్బు కాదు అది. పోతే కళాకారులు లేకపోతే, ఏ రాజ్యంలో అయినా కళాకారులు లేకపోతే ఆ రాజ్యం పోసిపోతుంది. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తిమాల్యలోనే చెప్పాడు, కవులు, కళాకారులు, సంగీత విద్వాంసులు వీళ్ళు లేని రాజ్యం అంటే దేవతలు లేని రాజ్యంగా పోతే. మీరు చెప్పున్నట్టుగా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాలను వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంజీఆర్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, జయలలిత గారు ఉన్నారు, ఇలా అనేక మంది వివిధ దేశాల్లో గారు ఉన్నారు. పోతే అంటే రాజకీయాల్లో రావడానికి ఫలానా వృత్తిలో ఉండేవాళ్లే రావాలనేది సిద్ధాంతం ఏం కాదు. అందులో డెమోక్రటిక్ కంట్రీ మంది, ఏ వృత్తిలో వాళ్ళైనా రావచ్చు. పైగా ప్రజాస్వామ్యం పెట్టింది ఎందుకంటే రాచరిక వ్యవస్థలో కర్రన్నోడిదే బర్రె, కర్రన్నోడిదే బర్రె, బర్రె అంటే గేదె. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యంలో అట్టడుగు స్థాయి వాళ్ళు మన భారతదేశంలో ఇతర దేశాల్లో చాలా, అబ్రహం లింకన్ చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు, సంపన్న దేశం అమెరికా నుంచి. అదేవిధంగా భారతదేశంలో అనేక మంది నిరుపేదలు, కర్పూర్, ఠాకూర్. ఇప్పుడు ఆ నిరుపేదలకు సంబంధించిన మెడికల్ కాలేజీలే మీరు నిర్వీర్యం చేస్తున్నారు, దాని వెనక స్కామ్ చేస్తున్నారని జగన్ ఆరోపిస్తున్నమాట. ఏం చెప్తారు? ఇప్పుడు అది స్కామ్ ఎలా అవుతుంది? ఇది మనం కొత్తగా ప్రవేశపెట్టిన విధానం ఏం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది యావత్ భారతదేశంలో ఉంది, ప్రపంచం అంతా ఉంది ట్రిపుల్ విధానం. అంటే ఈ విధానం ఫలితాలు చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్స్. అందువల్ల ఏంటంటే నీతి ఆయోగ్ కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ వాళ్ళు అనుమతి ఇచ్చారు. పైగా వైసీపీ మన మిత్రులు, జనసేన మిత్రులు వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు వారి గురుమూర్తి కూడా వైసీపీ ఎంపీ అందులో సభ్యుడు, వారు కూడా పార్లమెంటరీ కమిటీలో సభ్యులు, వారు కూడా సంతకం పెట్టారు. మరి అది ఢిల్లీలో సై అంటారు, ఏపీకి వచ్చేసరికి నై అంటున్నారా? ఎస్, అంతే కదా, అంతే కదా. పైగా వారు అది చుట్టుకు కట్టేసి కొట్టమన్నారు, ఉరిదీయమన్నారు అని చెప్పి అంటున్నారు. మరి అలాంటప్పుడు విజయసాయి రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి అనేక సభల్లో, ప్రెస్ మీటుల్లో చాలా సార్లు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఉరిదీయండి, చెప్పుతో కొట్టండి అన్న విషయాలు మర్చిపోయి, అంటే ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ అనే భావన వాళ్ళది. పైగా ధనమదాంధకారంతో మాట్లాడడం ఇది అంతా. పోతే అసలు ఆ భాష ఏంటి? పోతే మెడికల్ కాలేజీలు తీసుకున్న వాళ్ళని అంత చూస్తానడం ఏంటి? అంటే బెదిరింపు, అది బెదిరించడం. అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఫెయిల్ చేయాలనుకోవడం, రాష్ట్రంలో అభివృద్ధిని ఫెయిల్ చేయాలి, పోతే ఈ రాష్ట్రంలో ప్రగతి లేదని చెప్పి ప్రజల ముందు పెట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి పోయి ఇవన్నీ రెచ్చగొట్టే మాటలతో ఈ లోపు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ చేయాలా, సహాయ నిరాకరణ చేయాలా, సహాయ నిరాకరణ చేయించి బెదిరించి, ఇవన్నీ పాలిగారుల అలవాట్లు. రాయలసీమలో కొంతమంది పాలిగారులు ఉండేవాళ్ళు, సామాన్య ప్రజలను దోచుకు తినేవాళ్ళు, బానిసలుగా చూసేవాళ్ళు, కట్టు బానిసలుగా. ఆ ఆనవాళ్లు ఇంకా ఉన్నాయేమో అనిపిస్తుంది. ఎంత కంట్రోల్ చేసినా, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లో మత కలహాల దగ్గర నుంచి, రాయలసీమలో ఫ్యాక్షన్ దగ్గర నుంచి ఎంత కంట్రోల్ చేసినా, పోతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో రాజారెడ్డి, విజయభాస్కర్ గారు క్లియర్ గా ఒక విషయాన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా కూడా ఒక దశాబ్దం గడిచిపోయింది, రెండో దశాబ్దంలోకి ఎంటర్ అయిపోయారు. సో 2 తెలుగు రాష్ట్రాలు, సో అందులోనూ ఆంధ్రప్రదేశ్ ఈ రోజుకి కూడా పెట్టుబడులకు సంబంధించి కానీ ఇంకొకటి కానీ విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు అంటే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం, ప్రతి విమర్శలు చేసుకోవటమే ఇంకో దశాబ్దం గడిపేస్తారా? అభివృద్ధి దిశగా ప్రతిపక్షం అధికారం
అధికార పక్షం కలిసి ముందుకు సాగే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి అసలు ఆంధ్రప్రదేశ్ లో? మొన్న 12వ తారీఖు మేము అధికారంలోకి వచ్చి 18 మాసాలు అయింది. 18 మాసాల నుంచి కళ్ళు చెవులు ఉన్న ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రగతి కోసం పోతే 5 సంవత్సరాలు గాఢాంధకారంలో అట్టుడిగిపోయినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి సంక్షేమం, అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి, ఇటు పరిశ్రమలు, ఇటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించి నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలా, పోతే రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి తీసుకురావాలా. రాజధాని లేని రాష్ట్రం 5 సంవత్సరాలు అమరావతి రాజధాని అని చెప్పి నమ్మిచ్చి జనం చేత ఓట్లే ఇచ్చుకున్నారు. పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఓట్లే ఇచ్చుకున్నారు. మడవం తిప్పారు, మాట తప్పారు. మరి వారు 5 సంవత్సరాలు ఏమి ఎలగబెట్టలా. ఇప్పుడు మేము ఇవన్నీ టేకప్ చేసి మళ్ళీ వాటన్నిటికీ పునరుజ్జీవనం కల్పిస్తూ తిరిగి గాడిలో పెట్టి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక పక్క శరవేగంగా 3 షిఫ్ట్లు పనిచేస్తా ఉన్నాయి అమరావతిలో కానీ పోలవరం ఇక్కడంతా. మరి ఇవి అదే విధంగా మొన్న విశాఖపట్నంలో సమ్మిట్ లో, పారిశ్రామిక సమ్మిట్ లో ఇన్ని చేస్తున్నారు, అనేక ఒప్పందాలు ఇన్ని చేస్తున్నప్పుడు ఇప్పుడు అమరావతి నిర్మాణం చేస్తున్నారు, పోలవరం నిర్మాణం చేస్తున్నారు, ఇన్నిటికి ఇన్ని డబ్బులు తీసుకొస్తున్నప్పుడు 17 మెడికల్ కాలేజీలకు డబ్బులు తీసుకురావడానికి కూటమి సర్కార్ దగ్గర డబ్బులు లేవా? కేంద్రంలో కూడా మోదీ ఏది చెప్తే అది వింటున్నారు, బలం కూడా ఉంది కదా, తీసుకొచ్చి ప్రభుత్వ పరంగానే మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయొచ్చు అనేది వైసీపీ వాదన. ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన నిధులు ఎప్పుడో మురిగిపోయాయండి. వాళ్ళు తీసుకొచ్చిన నిధులు ఎప్పుడో మురిగిపోయాయి. అదే విధంగా ఇది ఒకటే కాదు మురిగిపోయింది. వైసీపీ 5 సంవత్సరాల హయాంలో 98 కేంద్ర పథకాలకి ఇచ్చిన డబ్బులు చాలా మురిగిపోయాయి. అంటే వాళ్ళ సమయం అంతా ఢిల్లీలో సిబిఐ కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలా, ఈడీ సీజ్ చేసిన ఆస్తుల నుంచి ఎలా విముక్తి చెందాలా, కాబట్టి వాటికి సమయం కొంత కేటాయించారు. కొంత సమయం ఏమో దోచుకోవడానికి కేటాయించారు, స్కాములు చేయడానికి కేటాయించారు, స్మగ్లింగ్లు చేయడానికి కేటాయించారు. అడవులు రక్తచందనం, శేషాచలం అడవుల్లో ఉండే రక్తచందనం 2 ఏళ్ల కరోనా టైంలో కూడా ఆ పరిస్థితులను అధిగమించి మేము ప్రజలకు సంక్షేమం అందించామని జగన్ స్వయంగా చెప్తున్న పరిస్థితి. 2 సంవత్సరాలు ఆయన ఒక్కడికే కాదండి కరోనా వచ్చింది. ఇది యూనివర్సల్ ప్రాబ్లం, ఇది విశ్వానికి వచ్చిన సమస్య మొత్తం. ఆయన ఒక్కడికే కాదు అంటే మిగతా ప్రభుత్వాలంతా ప్రపంచం అంతా ఆగిపోతే ఈయనొక్కడే గట్టెక్కిచ్చాడా? అది కాదు. ఈ 2 సంవత్సరాల పీరియడ్లు చెప్పుకోవడానికి కుంటి సాకు అన్నమాట. ఇప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్ వచ్చింది.